సీఎం రేవంత్ రెడ్డిని విమర్శించే స్థాయి కేటీఆర్ కు లేదన్నారు కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్. కేటీఆర్ 10 ఏళ్లలో రాష్ట్ర ప్రజలకు చేసిందేమీ లేదన్నారు. నోటికి వచ్చినట్టు మాట్లాడితే సహించేది లేదని హెచ్చరించారు అనిల్ కుమార్ యాదవ్. నాయకుడిని పట్టుకొని విమర్శిస్తున్నావు, మేనేజ్మెంట్ కోట, అది కోట, ఈ కోట అంటున్నావు. మా నాయకుడితో నువ్వు పోల్చుకునే అసలు వ్యక్తివేనా? నువ్వు మేనేజ్మెంట్ కోటలో వచ్చినావు. మీ నాయన మేనేజ్మెంట్ తెలంగాణ ప్రజలు తీర్పిచ్చి దాదాపు 100 రోజులు కూడా పూర్తి కాని సమయంలో ఎందుకు ఇంత అహంకారం నీకు? ఇంకా మా నాయకుడిని పట్టుకొని ఏం విమర్శిస్తున్నావు? తెలంగాణ ప్రజలందరికీ చెప్పాల్సిన అవసరం లేదు. గత 10 సంవత్సరాలు ఎవరోలో బూట్లు నాకినావు, ఎవరోలు ఇంట్లో పోయి నాకినావు తెలంగాణ ప్రజలందరికీ తెలుసు. తెలంగాణ ప్రజలు బుద్ధి చెప్పిన తర్వాత కూడా ఇంకా నీకు సిగ్గొస్తలేదు కేటీఆర్. మా నాయకుడిని పట్టుకొని విమర్శిస్తావు. మా నాయకుడు ఎప్పుడు కూడా ప్రజల గురించి మాట్లాడతాడు, ప్రజల న్యాయం గురించి మాట్లాడుతున్న విషయం ఒకసారి గుర్తుపెట్టుకోవాలి. మరొకసారి కేటీఆర్, నువ్వు ఏదైతే మతి శ్రమించి మాట్లాడుతున్నావో, ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్ అయితే కరెక్ట్ సూట్ అవుతుంది నీకు. నువ్వు ఇలాగే మాట్లాడుతుంటే నువ్వు ఎక్కడున్నా కూడా నిన్ను తీసుకెళ్ళి ఎర్రగడ్డలో అడ్మిషన్ ఇప్పించే బాధ్యత కూడా అనిల్ కుమార్ యాదవ్ తీసుకుంటాడనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా చెప్తున్నా. మా నాయకుడు కేవలం ప్రజలకు మంచిగా ఎట్లా చేయాలని ఆలోచిస్తున్నాడు. ఏ నాడైతే మా నాయకుడు రేవంత్ రెడ్డి గారు నీ గురించి కానీ మీ కుటుంబం గురించి ఒక్కసారి ఆలోచిందంటే తెలంగాణ సరిహద్దులో కూడా కనిపించకుండా చేస్తామనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా